పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యుడి వంటింట్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరలను వెంటనే తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ధర్నా నిర్వహించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం ధరలే కాకుండా గ్యాస్ సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ సిలిండర్లతో నిరసన తెలుపుతూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా నిర్వహించారు. సబ్సిడీలను ఎత్తివేస్తూ సామాన్యులను అడ్డివిరుస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల మీద ప్రభుత్వాలు మోపిన గ్యాస్ భారాలను తగ్గించాలని చెప్పేసి ధర్నా జరుగుతూ ఉంది. అంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మన మీద ఏమీ భారం ఉండదు, మన ఆయిల్ మనకుంది బ్రహ్మాండంగా, మన గ్యాస్ మనకుంది, కాబట్టి ప్రజలేమీ ఆందోళన చెందక్కర్లేదని ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలకు చెప్పారు. కానీ తీరా చూస్తే ఏం జరిగిందంటే యుద్ధం ప్రారంభమై వారం రోజులు కాగానే 60 రూపాయలేమో గృహ వినియోగదారులు ఉపయోగించే బండ మీద, 115 రూపాయలేమో కమర్షియల్ బండ్ల మీద రేటు పెంచారు. అంటే ఈ భారాలు ప్రజల మీద ప్రత్యక్షంగా మోపడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. తర్వాత ఇంకో 4 రోజులు పోయిన తర్వాత డీజిల్, పెట్రోల్ మీద కూడా రేట్లు పెంచుతారేమోనని ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలు. అందుకోసం మేమేం కోరుతా ఉన్నామంటే ఇది అసలు శాశ్వతమా లేకపోతే యుద్ధం కోసం పెరిగిందా అనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దాంతోపాటు ఇది శాశ్వతం కాకపోయినా శాశ్వతమైనా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గ్యాస్ బండ మీద 50 రూపాయలు రేటు పెంచితే దాన్ని ప్రభుత్వంగా మేమే భరిస్తాం, ప్రజల మీద భారాన్ని పడినాము అని చెప్పేసి ఉన్నతనంగా చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, వీళ్ళు ప్రభుత్వం మీద మోపిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం ద్వారా ప్రజల కష్టాల నుంచి బయటపడేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏమంటే ఈ గ్యాస్ బండ్లకు సంబంధించి కూడా సక్రమ సరఫరా లేదు. ఎందుకంటే ఇవాళ గ్యాస్ని ఇస్త్రీ పెట్టి దగ్గర నుంచి మొదలుపెట్టి రోడ్డు పక్కన తిరుబండారాలు వేసి అతని దగ్గర నుంచి హోటళ్ళ దాకా ఇవే వాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ సక్రమంగా సరఫరా లేని కారణంగా చాలా పెద్ద హోటల్స్ ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అనేకం మూతపడతా ఉన్నాయి. ఇటు విశాఖపట్నం కానీ, ఏలూరు కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, లేదా చెన్నై ఆర్ బెంగళూరు అన్ని చోట్ల మూతపడతా ఉన్నాయి. దీని ద్వారా ఉపాధి పోవడంతో పాటు ప్రజలకి కావాల్సిన తిరుబండారాలు తినే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అంటే ఉపాధి పోతా ఉంది, రెండవది ఆహార కొరత ఏర్పడే పరిస్థితి. అందుకోసం ప్రభుత్వం తక్షణం స్పందించాలి, గ్యాస్ని సక్రమంగా సరఫరా చేయాలి ఒకటి, రెండవది భారాన్ని అంతా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పౌల్ట్రీ రైతులకు సంబంధించి కోడిగుడ్డు ఎక్స్పోర్ట్ లేక ధర పడిపోతా ఉంది, అది ఎక్కువ కాలం నిలవ ఉంటే కుళ్ళిపోతుంది. దాంతోపాటు ఫ్రాను అదే పరిస్థితి. రొయ్యి అయితే ఒక టన్నుకి 60,000 రూపాయలు ఇవాళ లెక్క, ఇది మొన్న లెక్క 40,000 అన్నారు, ఇప్పుడు 60,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. అంటే ఈ ఎక్స్పోర్ట్ అంతా కూడా యుద్ధం కారణంగా ఆగిపోయింది. తక్షణం ప్రభుత్వం వీటి పరిష్కారానికి మార్గం చూపించి ప్రజలను ఈ కష్టాల నుంచి బయటపడేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.